నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఎన్టీఆర్ అన్నది బర్త్డే రాబోతుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారికి హ్యాపీ బర్త్డే అండి. సో ఈజ్ అ గుడ్ యాక్టర్, అందరికీ తెలిసిందే. ఇప్పుడు నెక్స్ట్ అది రిలీజ్ అవుతుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? సో మేబీ 20 years అయిపోయినట్టుకుంది అది రిలీజ్ అయ్యి. సో అది ఆ టైంలో మంచి సూపర్ హిట్ అయింది. సో మేబీ అది బెంచ్ మార్క్ మూవీ. ఇప్పుడు కూడా మంచిగానే రిసీవ్ చేసుకుంటారు అందరూ, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ కదా. అంటే బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు దేవరా మూవీ కూడా వస్తుంది కదా ఎన్టీఆర్ గారిది. అవునవును. అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? చూసాను, టీజర్ సమ్ రిలీజ్ చేశారు. మంచి డైరెక్టర్ కదా, మూవీ కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈయన పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ కదా. సో మంచి యాక్టర్ కదా. సో మా తరపు నుంచి కూడా బెస్ట్ విషెస్. అంటే ఎన్టీఆర్ గారి మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? ఆల్మోస్ట్ అన్ని మూవీస్ మంచిగానే ఉంటాయి. ఒక మూవీ అని చెప్పాలంటే జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో క్లాసిక్ మూవీ. అంటే ఏ మూవీ మళ్ళీ అగైన్ థియేటర్లో చూడాలనుకుంటున్నారు? ఓల్డ్ మూవీస్లో నాన్నకు ప్రేమతో గుడ్ వన్. అది కూడా యాక్షన్ బట్ మెసేజ్ ఓరియంటెడ్ కదా. ఇంకా అంటే చాలా మూవీస్ ఉన్నాయి, బట్ నేను రీకలెక్ట్ చేసుకోలేకపోతున్నాను. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వండర్ఫుల్ పర్ఫార్మర్ కదా, ఎక్సలెంట్ పర్ఫార్మర్, మంచిగా పర్ఫార్మ్ చేస్తాను. ఈజ్ అన్ యాక్టర్. ఎన్టీఆర్ డైలాగ్ ఏదైనా చెప్పగలుగుతారా? అంటే ఏ మూవీస్లో డైలాగ్స్ అంటే మీకు ఇష్టం ఎన్టీఆర్ గారి మూవీస్లో? యమదొంగలో మంచిగా సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్ అవి మంచిగా చెప్పారు కదా. సో వండర్ఫుల్ యాక్టర్, మంచి డాన్సర్. అంటే ఎన్టీఆర్ గారు ఆ డైలాగ్ 1.5 minute డైలాగ్ యమదొంగలో ఆగకుండా చెప్పారు కదా, అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? అది అల్టిమేట్ అండి ఎప్పుడు కూడా. అది దానవీర సూరకర్ణలో డైలాగ్ అది. ఎన్టీఆర్ గారు ఆయన అల్టిమేట్గా చెప్తారు. ఇవి సేమ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చాలా బాగా చెప్పారు. సో మేబీ అంటే ఆ టైప్ జోనర్లో ఎన్టీఆర్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, నా ఉద్దేశం. ఇట్స్ మై ఒపీనియన్. అండి హాయ్ అండి. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న బర్త్డే వస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది, అతను అంటే మాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్నది ఆది మూవీ ఐడియా ఉందా మీకు? ఆది మూవీ రిలీజ్ అవుతుంది, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? మాకు చాలా ఇష్టం, ఎందుకంటే అతని క్రేజ్ చాలా బాగుంటది అందులో. అతని యాక్టింగ్ కానీ డాన్స్ కానీ మెయిన్ గా డైలాగ్స్ చాలా బాగుంటాయి అందులో. అతను డైలాగ్స్ బాగుంటాయా? యా అండి. అంటే మీరు ఎన్టీఆర్ అన్న మూవీస్ ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, ఎప్పటి నుంచి చూస్తున్నారు ఎన్టీఆర్ అన్న మూవీస్? ఒక 10 years బ్యాక్ నుంచి బాగా చూస్తున్నాం. అతను అంటే బాగా ఇష్టం కూడా మాకు. అంటే ఎన్టీఆర్ అన్న స్క్రీన్ మీద అంటే థియేటర్లో చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే మా ఫేవరెట్ హీరో కాబట్టి అతను ఏ మూవీ వచ్చినా మిస్ అవ్వకుండా చూస్తాం. ఏ మూవీ అయినా చూస్తారా? అంటే లాస్ట్ RRR మూవీ రిలీజ్ అయింది, చూసారా మరి? చూసామండి, బట్ థియేటర్కి వెళ్ళలే, టీవీలో చూసాం అన్నమాట. టీవీలో చూసారా? మరి ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ అన్నది దేవరా మూవీ వస్తుంది, మరి చూస్తున్నారా థియేటర్లో? చూస్తామండి, వెళ్తాం కూడా. ఎన్నిసార్లు చూస్తారు? మాక్సిమం 3-4 times చూస్తాం. 3-4 times చూస్తారా? అంటే ఎంట్రీ ఎన్టీఆర్ అన్నది వస్తుంది కదా, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఎంట్రీ? చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అతని యాక్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము కూడా నెక్స్ట్. అంటే ఎందుకు మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయ్యారు మరి? అతను అంటే నాకు చాలా ఇష్టం, డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు అతను, అందుకని నాకు అతను అంటే బాగా ఇష్టం. అతనండి ఏమంటారు, డ్రెస్సింగ్ స్టైలింగ్ కూడా చాలా బాగుంటది. యమదొంగ బాగా ఇష్టం అప్పట్లో అయితే. ఇప్పుడు టెంపరా? అంటే టెంపర్ లో ఆ కోర్టు సీన్ లాస్ట్ లో క్లైమాక్స్ లో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది, రైటర్ కూడా మంచిగా రాశాడు. రైటర్ కూడా మంచిగా రాశారా? అంటే టెంపర్ లో మీకు ఏ సీన్ అంటే ఎక్కువ ఇష్టం? కట్ చేసుకుంటారు కదా. ఫైట్ మూమెంట్స్ చాలా బాగుంటాయి అతను అందులో. ఫైట్ మూమెంట్స్ చాలా బాగుంటాయా? అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్నని మీరు ఒక 1 minute కలిసారని అంటే ఏమని మాట్లాడతారు? ముందు నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇమ్మంటాను, అతని మూవీలో ఏదైనా ఛాన్స్ ఉంటే నాకు ఇమ్మంటాను. మీకు కూడా ఛాన్స్ ఇవ్వమంటారా? అంటే ఎన్టీఆర్ అన్న సిస్టర్గా వస్తే చేస్తారా మరి? కంపల్సరీ, ఏదొచ్చినా చేస్తాను అందులో. ఏదొచ్చినా చేస్తారా? అంటే మీకు మరి ఎన్టీఆర్ అన్న అంటే ఎక్కువ ఎందుకు అంటే ఇష్టం? యాక్టింగ్ ఇష్టమా, లేకపోతే డ్యాన్స్ ఇష్టమా, ఫైటింగ్ ఇష్టమా, ఏదంటే ఎక్కువ ఇష్టం?
అతని డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. బాడీ మూమెంట్స్ కూడా చాలా బాగా ఇస్తారనమాట. అందుకని యాక్షన్ మూవీస్ బాగుంటాయా లేదంటే లవ్ స్టోరీస్ బాగుంటాయా? రెండు బాగుంటాయి. అతను ఏం చేసినా సూపర్ హిట్ అవుతాయి. అంటే నెక్స్ట్ ఎక్కువ ఏది బాగుంటుంది అంటారు, యాక్షనా లవ్? లవే బాగుంటుంది. ఈ రోజుల్లో అదే ఎక్కువగా ఉంటుంది, అందుకని లవే బాగుంటుంది ఆటోమేటిక్. ఇప్పుడున్న ట్రెండింగ్ హీరోయిన్స్ లో ఎవరితో యాక్ట్ చేస్తే బాగుంటుంది? అనుపమ, షీ ఇస్ మై ఫేవరెట్ హీరోయిన్. ఫేవరెట్ హీరోయినా? యా. బ్రో హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న బర్త్డే రాబోతుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎన్టీఆర్ గారికి హ్యాపీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అయితే అన్న ఇప్పుడు ఆది మూవీ రిలీజ్ అవుతుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? అదే అందరివి వస్తున్నాయి కదండి, అది కూడా వస్తే బాగుండదని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు వస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అంటే చిన్నప్పుడు చూసారా మరి మీరు ఆది మూవీ? చూసాను. అంటే అప్పుడు ఎలా అనిపించింది? ఏ సీన్ ఎక్కువ నచ్చింది అందులో? అది అమ్మతోడు ఉన్నాయి కదా, అడ్డంగా నరిగేసా అదా? అంటే చిన్నప్పుడు బుడ్డోడే చాలా రికార్డులు బద్దలు కొట్టేసింది కదా చిన్నగా ఉన్నప్పుడే, మీకు ఎలా అనిపిస్తుంది మరి? బాగా చేస్తారండి, డైలాగులు అవి బాగా చెప్తారు, బాగా ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం కూడా. అంటే ఎందుకు మరి ఎన్టీఆర్ అన్న అంటే అంత ఇష్టం మీకు? యాక్టింగా, డాన్సా, ఏది? అన్ని ఓవరాల్గా అన్నీ బాగుంటాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న మూవీస్లో రిలీజ్ అవుతే ఏది కావాలనుకుంటున్నారు ఆది కాకుండా? అది కాకుండా అయితే సింహాద్రి. సింహాద్రి అంటే ఎందుకు మరి సింహాద్రి అని? బాగుంటుంది. నెక్స్ట్ దేవరా మూవీ రాబోతుంది కదా అన్నది, అంటే ఆ గ్లిమ్స్ చూసారా మరి? చూసాను. ఎలా అనిపించింది అది చూడడంతో? బాగుందండి, చాలా బాగుంది. ఆ లుక్ ఎలా అనిపించింది మరి మీకు? డిఫరెంట్గా, ప్రతి మూవీకి ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది కదా, బాగుంది, చాలా బాగుంది. దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది గ్లిమ్స్లో? బాగుందండి, ఓవరాల్గా మొత్తం గ్లిమ్స్ అది చూసాం, బాగుంది. ఎక్స్పెక్టేషన్ కూడా బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు సినిమా మూవీ మీద. డైలాగ్స్ ఎలా అనిపించాయి? బాగుందండి, బాగుంది. ఆయన ఇప్పుడు ఎన్టీఆర్ డైలాగ్స్ మెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్సే కదా. అంటే ఎన్టీఆర్ అన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా, సింగిల్ టేక్లో డైలాగులు చెప్తారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ ఫ్యాన్గా వింటున్నప్పుడు? బాగుంటుందండి. డైరెక్టర్ మొత్తం చూసిన వాళ్ళు, యాక్టింగ్ కో యాక్టర్స్ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా, అప్పుడు కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రాజమౌళి గారు ఎన్టీఆర్ని తమ్ముడు అని అన్నాడు. ఇట్లా ఎన్టీఆర్ గారు మీరు ఏమవుతారు అని అంటే ఫ్రెండ్ కాదు, ఎన్టీఆర్ నాకు సొంత తమ్ముడు టైప్లో అని అన్నాడు. అంటే ఈ వర్డ్స్ వినగానే మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరు బాండింగ్? వాళ్ళిద్దరు బాండింగ్ అని కదండి, ఆయన ఎన్టీఆర్ ఎవరితోటైనా సరే అదే విధంగా ఉంటారు, ఆ టైప్లో అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు కాబట్టి ఎవరైనా సరే తొందరగా రిసీవ్ చేసుకుంటారు. అంటే RRR రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారా మరి ఈ దేవరా మూవీ? RRR హైప్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి, ఎందుకంటే RRR తర్వాత వచ్చే మూవీ కాబట్టి ఖచ్చితంగా హైప్ ఉంటుంది. ఖచ్చితంగా హైప్ ఉంటుంది ఎవరికైనా సరే, ఫ్యాన్స్ అయిన వాళ్ళకి ఎవరికైనా సరే హైప్ ఉంటుంది. ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే అసలు ఏం చెప్తారు? మంచి వ్యక్తి అండి, ఏదైనా సరే పాజిటివ్గా తీసుకుంటారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ మట్టికి బేస్ చేసుకోరు ఆయన, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎలాగో ఇప్పుడు కొత్త వాళ్ళు ఎలా వస్తారో అలాగే తీసుకుంటారు, అలాగే వచ్చిన ఆయన. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మరి? ఆయన ఎప్పుడు అంత ఓవర్గా చేసుకునేది ఏం కాదండి, కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ చేసుకుంటారు అది. ఒక్క ముక్కలో ఎన్టీఆర్ అన్న గురించి అండ్ దేవరా మూవీ గురించి ఏమని చెప్తారు? దేవరా మూవీ అయితే సూపర్ అండి, హిట్ అవుతుందని అనుకుంటున్నాం మొత్తం ఓవరాల్గా ఫ్యాన్స్ అందరూ. ఇంక ఎన్టీఆర్ గురించి చెప్పడానికి ఏముందండి, అందరికీ తెలిసిందే, కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. యా హాయ్ అండి. హాయ్. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న బర్త్డే వస్తుంది కదా, అంటే హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ అన్న పెద్ద ఫ్యాన్ నేను. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్నది ఆది మూవీ రిలీజ్ అవుతుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? మూవీ బాగుంటుంది, సో వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్. అంటే మీకు ఏం నచ్చింది మరి ఆ మూవీలో? డైలాగ్సా, డాన్సా, ఏదంటే ఎక్కువ ఇష్టం? ఎన్టీఆర్ డాన్స్ బాగుంటుంది ఫస్ట్, డైలాగ్స్ కూడా బాగుంటాయి. డైలాగ్స్ కూడా బాగుంటుందా? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీఆర్ అన్నది దేవరా మూవీ వస్తుంది, ఆ మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను మరి? మంచిగా ఉంటుందేమో, మేము ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ ఎలా మంచిగానే ఉండాలని అనుకుంటున్నాం. మంచిగానే ఉంటుంది అనుకుంటున్నారా? మరి ఫస్ట్ డే థియేటర్కి వెళ్ళి చూస్తున్నారా? ఫ్రీగా టికెట్స్ అరేంజ్ చేస్తాం. ఫ్రీగా టికెట్స్ ఇస్తే చూస్తారా? అంటే మనీ పెట్టుకొని చూడరా? ఏమో చూద్దాం, అప్పుడు టైం ఉంటే చూస్తాం, అట్లా టైం ఉంటే చూస్తారా? అంటే ఎన్టీఆర్ అన్న అంటే ఎందుకు మరి మీకు ఇష్టం మరి? డాన్స్ బాగుంటుంది, బట్ డైలాగ్స్ అన్ని పవర్ఫుల్గా ఉంటాయి, డాన్స్ అన్ని బాగుంటాయా? అంటే ఎన్టీఆర్ అన్న మూవీస్లో మీకు ఏ మూవీ ఎక్కువ ఇష్టం మరి? మూవీయా RRR, సింహాద్రియా, ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? జనతా గ్యారేజా, నాన్నకు ప్రేమ? బృందావనం అంటే చాలా ఇష్టం. బృందావనం చూసావా నువ్వు? అంటే ఏం నచ్చింది మరి బృందావనం మూవీలో? ఆ
క్యారెక్టర్ బాగుంటుంది, అంటే ఫీలింగ్ హ్యాపీ, అందరిని హ్యాపీగా ఉంచడం. ఇద్దరిని పెళ్లి చేసుకోవడం నచ్చింది అట్లా అని కాదు, బట్ చాలా హ్యాపీగా ఉంటాడు, అందరిని హ్యాపీగా ఉంచుతారు. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? గుడ్ అనిపిస్తుంది, మంచి ఫీలింగ్ వస్తుంది. మంచి ఫీలింగ్ అనిపిస్తుందా? అంటే ఇప్పుడు మీకు ఎన్టీఆర్ అన్నతో ఒక 1 minute మాట్లాడే ఛాన్స్ వస్తే ఏమని మాట్లాడతారు? ఆల్ ది బెస్ట్ చెప్తారా? ఆల్ ది బెస్ట్ చెప్తారా? ఆల్ ది బెస్ట్ చెప్తాం, మంచిగా ఇంకా మంచి మూవీస్ తీయాలని కోరుకుంటాం. అంటే నెక్స్ట్ ఎలాంటి మూవీస్ ఎన్టీఆర్ అన్న తీస్తే మీకు ఇష్టం మరి? ఫీల్ గుడ్ మూవీస్, హ్యాపీ, యాక్షన్ అంటే బాగుంటుంది, బట్ ఫీల్ గుడ్ మూవీస్ అలా ఏమన్నా. ఫీల్ గుడ్ మూవీస్ అలాంటిది. హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న బర్త్డే 20కి వస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? యాజ్ ఎ ఫ్యాన్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ బ్రో. యాజ్ ఎ ఫ్యాన్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ హిమ్. ఫుల్లీ ఎక్సైటెడా? ఫుల్లీ. అండ్ ఇప్పుడు మీరు దేవర గ్లింప్స్ చూసారు కదా, మీకు ఏం నచ్చింది అందులో మరి? విజువల్స్, ఎన్టీఆర్ మాస్ లుక్ ఆబ్వియస్లీ, అండ్ మనకు తెలిసిందే కదా మ్యాన్ ఆఫ్ మాసెస్. మ్యాన్ ఆఫ్ మాస్. యా డెఫినెట్లీ. అంటే ఎన్టీఆర్ అన్న డైలాగ్ చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఆ సముద్రం డైలాగ్ అందులో ఉంటుంది కదా. అరవింద్ సమేతం చూసాం కదండి, సో దానికి ఇంకా మోర్ దాన్ ఉంటుంది అనుకుంటున్నాం. అరవింద్ సమేత మొత్తం ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ కదా, సో ఆబ్వియస్గా దానికి 100 times మోర్ దాన్ ఉంటుంది అనుకుంటున్నాం. అంటే లుక్ ఎలా అనిపించింది మరి దీంట్లో? లుక్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్నది బర్త్డే 20కి వస్తుంది కదా, అంటే ఎలాంటి సెలబ్రేషన్స్ ఉంటాయి అనుకుంటున్నారు? మా సెలబ్రేషన్స్ అండి. మా సెలబ్రేషన్ 28న మేము ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. అది రిలీజ్కి. ఇప్పుడు అది రిలీజ్ ఉందా? రిలీజ్ ఉంది బర్త్డే సెలబ్రేషన్స్కి. అండ్ ఈసారి ప్రశాంత్ నీల్ నుంచి మేము ఒక లుక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సాంగ్ కూడా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే స్టోరీస్ ఉన్నాయో వాటన్నిటి నుంచి ఫస్ట్ లుక్ కానీ లేదంటే టైటిల్స్ కానీ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సో ఈసారి అయితే మాకు ఫుల్ ఎనర్జీ, ఫుల్ జోష్ ఉండొచ్చు అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు RRR రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారా మరి? RRR రికార్డ్స్ అంటే మైట్ బి అండి, అంటే చెప్తే మరీ ఓవర్ రేటెడ్గా ఉండొచ్చులే, కానీ చూద్దాం. మనం ముందే చెప్పుకోవడం దేనికి. రేపు Part 1, Part 2 రిలీజ్ అవుతున్నాయి. ఎక్కడ బాలీవుడ్లో కూడా ఈసారి మంచిగా ఆడుతుంది. అండ్ ఇప్పుడు 5 ఇండస్ట్రీస్ కవర్ చేస్తున్నారు కదా, డెఫినెట్గా అంత రీచ్ మార్క్ కాకపోయినా చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. అంటే ఎన్టీఆర్ అన్న మొన్న ఒక ఈవెంట్లో కూడా కాలర్ ఎగరేసుకునే లాంటి హిట్ వస్తుంది అని అన్నారు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? మేము డెఫినెట్గా కాలర్ ఎగరేసుకుంటామండి ఈసారి. అసలు ఇప్పటికైనా మేము ఫుల్ హైప్లోనే ఉన్నాం. లాస్ట్ 5 మూవీస్ చూసుకుంటే ఆబ్వియస్గా చాలా బాగున్నాయి. ఆయన స్క్రిప్ట్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కానీ, మూవీ డెడికేషన్ కానీ అన్నిటి మీద చాలా చాలా బాగుంది. చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు కదా ఈవెన్ వాళ్ళైనా సరే. సో ఈసారి కూడా ఇంకా అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ టైం టెంపర్ అప్పుడు మీరు కాల్ ఎగరేసుకొని బయటకు వస్తారని చెప్పారు. దేవరాకి ఇంకా గట్టిగా ఎగరేసుకొని వస్తాం. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా, అంటే యాజ్ ఎ ఫ్యాన్గా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒకటే టేక్లో వేసేస్తారు కదా ఎవరికైనా కానీ. ప్రౌడ్గా అనిపిస్తుంది. మా స్టార్ గురించి ప్రౌడ్గా అనిపిస్తుంది. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని కాదు, ఇప్పుడు అంతా ప్యాన్ ఇండియా వచ్చేసింది కదా, అన్ని మూవీ లవర్స్ అయిపోయాం ఇంకా. అండ్ ఎన్టీఆర్ అంటే కొంచెం హై. అంటే మీకు ఎన్టీఆర్ అన్న మూవీస్లో ఏ మూవీ అంటే ఇష్టం? ఎప్పటి నుంచి వెళ్ళి ఫ్యాన్ అయ్యారు మరి? అది ఫస్ట్ మూవీ, సిన్స్ ఫస్ట్ మూవీ. ఎందుకు ఆ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? అంటే అంతకుముందు కూడా స్టూడెంట్ నెంబర్ 1 కూడా ఉంది కదా. స్టూడెంట్ నెంబర్ 1 అంటే అప్పుడే కదండి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది, అప్పుడే కదా. సో అది నుంచి మంచి డైలాగ్ డెలివరీ కానీ, డ్యాన్స్ కానీ అన్నిటి మీద ఇంకా అలా. ఇప్పుడు ఎన్టీఆర్ అన్నది 20కి బర్త్డే వస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. దేవరా కూడా గ్లిమ్స్ వచ్చినాయి, ఒక కిరాక్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఒక పాన్ ఇండియా సినిమా మళ్ళీ మనం చూడబోతున్నాం. ఒక తెలుగు నుంచి ఒక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయితే చూడబోతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆ డైలాగ్ గ్లిమ్స్లో చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎన్టీఆర్ అన్న వాయిస్, ఆ గెటప్ కానీ చూస్తూ ఉంటే. ఎన్టీఆర్ ఆబ్వియస్గా డైలాగ్ డెలివరీ ఇంతేనే మనకు రోమాలు నిక్కబొడుస్తాయి. అవి మిరాకిల్. అంటే ఒక పాన్ ఇండియాలో ఏ హీరో కూడా అంత పర్ఫెక్ట్గా డైలాగ్ డెలివరీ ఉండదు. అది చూస్తుంటే మరోసారి మనం ఎన్టీఆర్ని ఆయన నుంచి చూసినట్టు అనిపించింది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్, అంటే ఎప్పటి నుంచి మీరు ఎన్టీఆర్ అన్న ఇష్టపడుతున్నారు, ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు నార్మల్గా? నేను ఎన్టీఆర్ సినిమాలు చూస్తుంటా, ఫ్యాన్ కాకపోయినా కానీ. ఒకవేళ ఆ సినిమాలు చూస్తుంటే మాత్రం ఎన్టీఆర్ ఒక యాక్టింగ్, డ్యాన్స్, ఒక పర్ఫెక్ట్ యాక్టర్ అయితే మనం జూనియర్ ఎన్టీఆర్లో కనిపిస్తాడు. నాకు తెలిసి ఇండియాలో కూడా అంత 1 టేక్ యాక్టర్ అయితే ఎవరు ఉండరు.
అవునన్నా సింగిల్ టేక్లో చేస్తారు అని చాలా మంది అంటారు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒకటే టేక్లో చేయడము ఎంత కష్టము అంటే చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఎలాగ అనిపిస్తుంది అంటే ఆయన యాక్చువల్లీ మరి ఆ సీనియర్ ఎన్టీఆర్ ఆయన మీద ఉండడు, కృష్ణవంశీ అంటుంటారు. ఒక్కొక్కసారి సీనియర్ ఎన్టీఆర్ వచ్చి అంటే పక్కనే ఉంటారు, సెట్లో ఉన్నప్పుడు కామెడీ చేస్తూ ఉంటాడు, అది చేస్తూ ఉంటాడు. టక్కున లొకేషన్లో షార్ట్ అనగానే పోయి డైరెక్ట్ షూట్లో సింగిల్ టేక్లో చేస్తాడని చెప్తాడు. మరి ఆయనకు కొంతమందికి ప్రపంచంలో లాంటి ఆర్ట్ ఉంటుంది, అది కూడా ఎన్టీఆర్కు ఉండదనుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు దేవరా మూవీ ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా ఒక RRR తర్వాత నెక్స్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది, నెక్స్ట్ లెవెల్కు వెళ్ళే ఛాన్స్ అవుతుంది. అంటే RRR అది బ్రేక్ చేస్తుంది అంటారా? డెఫినెట్గా బ్రేక్ చేస్తుంది, 100% బ్రేక్ చేస్తుంది RRRని. మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం ఎన్టీఆర్ అన్న మూవీస్లో మరి? అంటే ఎన్టీఆర్ సినిమాలు ఏదైనా ఎన్టీఆర్ కనపడితే యాక్టింగ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఆ సినిమా ఫెయిల్ అయినా లేకపోతే పాస్ అయినా లేకపోతే ఎట్లుంటా కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ డ్యాన్స్ అయితే మనం ఆ సినిమాకు స్టోరీకి సంబంధం లేకుండా చూడొచ్చు. అంటే ఎన్టీఆర్ అన్న కోసం వెళ్ళిపోవచ్చు అంటున్నారా? డెఫినెట్గా చూడొచ్చు. ఒక యాక్టర్గా ఒక పర్ఫెక్ట్ యాక్టర్ని చూడాలంటే సినిమా థియేటర్కి వెళ్ళైతే ఎన్టీఆర్ సినిమా చూడొచ్చు. అంటే ఎన్టీఆర్ అన్నలో మీకు నచ్చేది ఏంటి మరి? అంటే యాక్టింగా, డాన్సా, ఫైటింగా? అన్నీ, డ్యాన్స్, యాక్టింగ్, లేకపోతే డైలాగ్ డెలివరీ, మల్టీ టాలెంటెడ్. లేకపోతే ఆయన పాడే సాంగ్స్ అయినా కావచ్చు. మనం అంతకుముందు ఒక సినిమాలో పాడింది కదా జనతా గ్యారేజ్న, యాజ్ ఏ సింగర్గా కూడా చాలా ప్రొఫెషనల్ సింగర్ లెక్కనే ఉంటాడు, ఆల్రౌండర్ అనుకోవచ్చు. అంటే జాన్వీ కపూర్ ఉంది కదా ఈ మూవీకి హీరోయిన్గా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పేరు? డెఫినెట్గా ఎవరున్నా బాగానే ఉంటుంది. జాన్వీ కపూర్ శ్రీదేవి గారి కూతురు కాబట్టి కొంచెం మళ్ళీ ఒక తెలుగుదనం ఉంటుంది అనుకోవచ్చు బాలీవుడ్లో కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న బర్త్డే వస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? తాతను మించిన తనయుడు అయ్యిండు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఎన్టీఆర్ గారికి, వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అంటే ఇప్పుడు దేవరా మూవీ వస్తుంది, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఆ సినిమా గురించి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? దేవర మూవీలో నటించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి మరి వారు చాలా బాగా అద్భుతంగా నటించారు, వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ ఏది మరి? అవి మొన్న ఏదో వచ్చింది సార్, అది నాకు తెలియదు. అంటే RRR అలాంటి వారు నటించేటువంటి నటన చాలా బాగుంటుంది. అంటే మీరు యాక్చువల్గా సీనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యానా? సీనియర్ ఎన్టీఆర్ను మించిన జూనియర్ ఎన్టీఆర్ గారు అని నా అభిమానం. మీ అభిప్రాయం? అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిలో మీకు నచ్చేది ఏంటి? యాక్టింగా, ఫైటింగా, డాన్సింగా, ఏదంటే ఎక్కువ ఇష్టం? యాక్టింగ్ బాగా నచ్చుతుంది. యాక్టింగ్ ఫైటింగ్ బాగా చేస్తాం. యాక్టింగ్ ఫైటింగ్ బాగా చేస్తారా? అంటే ఏమన్నా సినిమాలు చూసారా మరి జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు? RRR చూశాను. RRR చూసారా? ఎలా అనిపించింది మరి అందులో యాక్టింగ్? చాలా బాగా నటించాడు. పాత సినిమాలు చూడలేదా? సింహాద్రి, ఆది ఇవన్నీ చూడలేదా? ఆది చూసిన. ఎట్లుంటది ఆదిలో లారీలు ఎగురుతుంటే బాంబులు? చాలా బాగా జంప్ చేశాడు. వాళ్ళు వెళ్తున్నారు సార్ మా ఊళ్ళు, చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా బాగా జంప్ చేశాడు. అంటే ఎన్టీఆర్ గారు ఇంకా నెక్స్ట్ ఎలాంటి సినిమాలు తీస్తే మీకు హ్యాపీ? అంటే ఎలాంటి సినిమాలు తీయాలి? మరి యొక్క అభిమానులను మరీ ఇంకా దగ్గర కావాలని, చాలా మంచి మంచి సినిమాలు తీయాలని మా కోరిక. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చేస్తూ ఉంటే, ఫైటింగ్ చేస్తుంటే మీరు థియేటర్లో స్క్రీన్ మీద చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా నటిస్తాడు. డాన్స్ చేసిరా ఎప్పుడైనా? డాన్స్ చేయలే కానీ ఆయన నటించేది కొంచెం చాలా. విజిల్స్ వేసిరా పోనీ? మీ చుట్టాలేమో వేసారని చెప్తున్నారు, మీరు వేయలేదని చెప్తున్నారు కదా. మా చుట్టాలు విజిల్స్ వేశారు, ఈ యువకులు డాన్స్ వేశారు స్క్రీన్ కా దగ్గరవి. మరి ఇప్పుడు దేవరా వస్తుంది కదా, మరి ఆ దేవరాని చూస్తారా? చూస్తాం సార్, కంపల్సరీ చూస్తారా? హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న బర్త్డే వస్తుంది అండ్ దేవరా మూవీ కూడా వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఇయర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ, ఫర్ మోర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ RRR కన్నా మించిపోతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ చాలా హైలో పెట్టుకుంటున్నా. ఐఎమ్ వాచింగ్, వెయిటింగ్ ఫర్ దట్. ఫిల్మ్స్ కూడా వచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది మరి అందులో? సూపర్ ఎక్స్ట్రాఆర్డినరీ. అంటే డైలాగ్ ఎలా అనిపించింది దాంట్లో? వస్తున్న డైలాగే ఇప్పుడు ఎనీ మూమెంట్ ఎన్ని సిచ్యువేషన్స్లో కూడా ఐఎమ్ కమింగ్ అన్నట్టుగా వస్తున్నా అన్నట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ క్రాక్ చేసేది, దానికి డబ్బాలు ఉండేటట్టు ఉంటుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అది సూపర్, ఇక చెప్పలేము, ఎందుకంటే నా మొబైల్ రింగ్ టోన్ కూడా అదే. ఎగ్జాక్ట్లీ. లుక్స్ ఎలా ఉన్నాయి ఎన్టీఆర్వి అంటే దేవరా మూవీలో? ఎందుకంటే ఇంకా ఓవరాల్గా రాలేదు కదా, ఫస్ట్ రిలీజ్ పోస్టర్ వస్తుంది కాబట్టి. లుక్స్ ఎలా అనిపించాయి మీకు?
దిస్ కైండ్ ఆఫ్ అంటే వేరియేషన్స్ ఉన్నాయి మూవీస్కి చాలా వేరియేషన్ ఉన్నాయి. ఇదొక టైప్ అని అనుకోని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎన్టీఆర్ అన్న మూవీస్లో మీకు ఏ మూవీ తోటి మీరు ఫ్యాన్ అయ్యారు? సింహాద్రి. ఎందుకు మరి? అదొక చెప్పలేము, ఇక అదొక ఎడిక్ట్ అయిపోయినాయి. ఫస్ట్ సాంగ్ ఎన్టీఆర్ అన్న ఒక ఈవెంట్లో దేవర మూవీ లేట్ కావచ్చు కానీ కాలర్ ఎగేసుకున్న ఒక డైలాగ్ ఉంటుంది పక్కా. ఒకసారి ఎన్టీఆర్ అన్న డైలాగ్ మీరు చెప్పండి. వద్దులేండి అన్న, అంటే నేను అంత కాదు. ఓకే, నాకు అంత ఐడియా ఉండదు. సో ఐ వాచ్, మస్ట్ బై వాచ్. ఆ డైలాగ్ ఇలా వినగానే మీకు ఎలా అనిపించింది మరి ఎన్టీఆర్ అనగానే? మోర్ దెన్ ఒక 1000 5000 అట్లా టైమ్స్ రిపీటెడ్గా చూసేసాను నేను. పక్కా బ్రేక్ చేసేది. అంటే అంత ఛాన్స్ ఉందంటారా దేవరకి? ఉంది, ఎందుకంటే వరల్డ్ వైడ్గా చూస్తారు కాబట్టి అనదర్ ఛాన్స్. ఇక్కడ లేకపోయినా కూడా అదర్ కంట్రీస్ కూడా ఇది ఫామ్ అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు అక్కడ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు అదర్ కంట్రీస్లో కూడా. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న బర్త్డే వస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఎన్టీఆర్ అన్న బర్త్డే వస్తుంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్ సార్. ఐఎమ్ వెయిటింగ్. ఇప్పుడు రిలీజ్ ఆది మూవీ ఉంది నెక్స్ట్, పక్క సూర్యాపేటకి. మాది ప్రాపర్ సూర్యాపేట. ఎలా ఉంటుంది ఆ రోజు రచ్చ మరి? ఇప్పుడు నేను రేపు ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవాలి. ఈవినింగ్కి వెళ్ళేసి మూవీకి టికెట్స్ కానీ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ వస్తుంది కదా ఎన్టీఆర్ అన్నది, ఫియర్ సాంగ్. అంటే ఇప్పుడు ప్రోమో కూడా వచ్చింది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇయర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకంటే నో ఎక్స్పెక్టేషన్, నాకు ఎట్లా ఉంటుందో ఇమాజినేషన్ కూడా లేదు. బట్ పక్క వెయిట్ చేయాల్సిందే దానికోసం. ఓకే బ్రో, థాంక్యూ. ఓకే బ్రో.